నమస్తే అండి. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ. నేను ఈరోజు ఆహ్, చిన్న పిల్లల్లో ఎక్సెసివ్ క్రై అంటారనమాట. అంటే సాయంత్రం పూట గానీ, రాత్రి పూట గానీ కుక్క పట్టి ఏడుస్తున్నారు. ఎంత సంధాయించినా వాళ్ళు ఏడుపు ఆపట్లేదు అనే కంప్లెయింట్‌తో చాలామంది వస్తుంటారు. సో, దాని గురించి మాట్లాడుకుందాం. సో, మోస్ట్ కామన్‌గా చిన్న పిల్లలు అంటే పురిటి బిడ్డలు ఎస్పెషల్లీ 1 ఇయర్ లోపు బిడ్డలు ఎక్కువ ఏడవడానికి గల కారణాలు తెలుసుకుందాం ఫస్టు. సో, మోస్ట్ కామన్ ఈజ్ హంగర్ క్రై అంటే ఆకలి కోసం ఏడుస్తుంటారనమాట. సో, కాసేపు అంటే వాళ్ళని ఎక్కువ సేపు ఫీడ్ చేయకుండా వదిలేస్తే ఏడ్చేటప్పుడు ఫీడింగ్ చేస్తే వెంటనే తీసుకోరు. కాసేపు కడిలు ఇట్లా భుజం మీద ఏసుకొని దగ్గరికి తీసుకొని కాసేపు ఉండి ఫీడింగ్ ఇస్తే తీసుకుంటారనమాట. అది హంగర్ క్రై. అట్లా కాకుండా ఒక్కోసారి డైపర్ ఎక్కువ వెట్ అయిపోయి మోషన్, స్టూల్ పాస్ చేసి ఉంటే అది క్లీన్ చేయకపోతే కూడా ఏడుస్తారనమాట. సో, అది క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కడ్లింగ్ క్రై అంటారనమాట. ఎక్కువ కొంతమంది ఎత్తుకొని ఉండాలని అనుకుంటారనమాట. కింద పెడితే ఏడుస్తుంటారు. సో, వాళ్ళని ఎవరో ఒకరు ఇంట్లో కాస్త ఎత్తుకోవాలనమాట. వీలైనంత వరకు మదరు లేదా ఫాదరు ఎక్కువ సేపు కొద్దిగా ఎత్తుకోవాల్సొస్తుందనమాట. అది కూడా నార్మల్ అనమాట. ఆ తర్వాత ఇన్ఫాంటైల్ కోలిక్ అంటాం. కొంతమంది పిల్లలు యూజువల్‌గా ఇది 2 వీక్స్ నుంచి 3-4 మంత్స్ వరకు ఉంటది. కారణం ఏమీ ఉండదు. అండ్ ఎక్కువ ఈవినింగ్ టైంలో గానీ, మిడ్‌నైట్‌లో గానీ 3-4 అవర్స్ దాకా ఏడుస్తుంటారనమాట. దాన్ని ఇన్ఫాంటైల్ కోలిక్ అంటారు. ఇట్లా కాళ్ళు దగ్గరికి పెట్టుకొని మొహంలో రెడ్‌గా పెయిన్ వచ్చినట్టు ఏడుస్తుంటారు. దాన్ని కోలిక్ అంటారనమాట. సో, దానికి మీరు కొద్దిగా భుజం మీద ఏసుకొని కడ్లింగ్ చేయొచ్చు. లేదు కోలిక్ డ్రాప్స్ ఏమన్నా ఉంటే వేయొచ్చనమాట. అండ్ అది యూజువల్‌గా 3-4 మంత్స్ తర్వాత దానంతట అదే తగ్గిపోతదనమాట. అండ్ దానికి కారణం ఏమి ఉండదు. యూజువల్‌గా అది డెవలప్‌మెంటల్ ఫినామినా. అంటే బ్రెయిన్ మెచ్యూర్ అయ్యేటప్పుడు అట్లా కొంతమంది పిల్లలు ఏడుస్తారు. అది నార్మల్ అనమాట. అండ్ మదర్‌కి ఏమన్నా స్ట్రెస్ ఎక్కువ ఉంటే కూడా అట్లా ఏడుస్తారు. సో, ఆ స్ట్రెస్ ఏం లేకుండా చూసుకోవాలనమాట. ఇవి కాకుండా ఇంకా రేర్‌గా ఒక్కొక్కసారి బాటిల్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళలో చెవిలో చీమొస్తుంటది. సో, అది చూసుకోవాలనమాట. చెవిలో చీమొస్తుంటే కూడా ఒక్కోసారి ఏడుస్తారు. అట్లా కాకుండా కొంతమంది కోల్డ్ ఉంటే కూడా ఎక్కువ ఏడుస్తారు. నోస్ బ్లాక్ అయిపోవడం వల్ల ఏడుస్తుంటారనమాట. సో, నోస్ బ్లాక్ ఏమైనా ఉంటే చూసుకొని ఏమైనా సౌండ్ వస్తుంటే సెలైన్ నేసల్ డ్రాప్స్ ఇస్తాం మామూలుగా. అది వేసి నోస్ క్లీన్ చేసుకున్నారంటే చాలామంది ఏడుపు ఆపేస్తారు. సో, ఇవి కామన్ కాజెస్. అండ్ కొంతమందికి థ్రెడ్స్ టైట్‌గా కట్టేసుంటారు. మొలతాడు గానీ, ఈ చేతికి దారాలు ఇట్లాంటివి కొంతమందికి టైట్‌గా కట్టేసుంటారనమాట. అట్లా ఏమైనా థ్రెడ్ ఉంటే దాన్ని రిలీజ్ చేసేయాలి. కొంతమందికి డైపర్ ర్యాష్ ఉంటది. సో, ఎక్కువ సోపు డైపర్ ఉంచేసి వైప్స్ ఎక్కువ వాడడం, ఇట్లా డైపర్ ఫ్రీ టైమ్ ఇయకపోవడం వల్ల ర్యాష్ ఉంటది. ఆ మంట కూడా ఏడుస్తుంటారనమాట. సో, ర్యాష్ ఏమన్నా ఉంటే కొద్దిగా డైపర్ ఫ్రీ టైమ్ ఓపెన్ ఇచ్చి డైపర్ క్రీమ్ అప్లై చేస్తే అండ్ వీలైతే పారాసిటమాల్ డ్రాప్స్ చేసుకుంటే కొద్దిగా పెయిన్ తగ్గుతది. ఏడుపు ఆపుతదనమాట. సో, కడిల్ చేస్తే కొంతమంది ఏడుపు ఆపేస్తారు. సో, ఇన్ స్పైట్ ఆఫ్ ఇవన్నీ చేసినా గానీ ఏడుపు ఆపట్లేదంటే డెఫినిట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఎందుకంటే ఒక్కోసారి డేంజర్ సైన్స్ ఉంటాయన్నమాట. సో, అవేమంటే ఒక్కోసారి హై గ్రేడ్ ఫీవర్ ఉండడం అండ్ ఇంటుసెప్షన్ అంటామనమాట. అంటే మోషన్‌లో ఏమన్నా బ్లడ్ లాగా పడడము. సో, ఒక్కోసారి ఇంటుసెప్షన్‌కి బయటికేం సైన్స్ కూడా తెలీవనమాట. ఎక్సెసివ్ క్రై ఒకటి. అప్పుడు అది అల్ట్రాసౌండ్ చేస్తేనే తెలుస్తదనమాట. సో, ఈ ఇప్పుడు చెప్పిన రొటీన్‌వన్నీ చూసుకున్నా అంటే కడిల్ చేసి, ఫీడింగ్ ఇచ్చి, డైపర్ చేంజ్ చేసి, ఏమన్నా ర్యాష్ ఉంటే దానికి క్రీమ్ అప్లై చేసి, అండ్ కోలిక్ డ్రాప్స్ వేసి, నోస్ బ్లాక్ ఉంటే ఏమన్నా క్లియర్ చేసి, ఇయర్ ఒకసారి చెక్ చేసి, ఇవన్నీ చూసుకొని అన్నీ చేశాక కూడా ఏడుస్తుంటే డెఫినిట్‌గా డాక్టర్ దగ్గరికే ఎళ్ళండి. అంతేగాని అపోహలు పెట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే ఆవు పాలివ్వడము, నాటు మందులు పోయడము అండ్ కారం ఇట్లా నాటు మందులు పోయడము ఇట్లాంటివి చేస్తుంటారు. అట్లాంటివి చేయకండి. అండ్ ఏదో తాయెత్తులు కట్టడము. సో, ఇట్లా అపోహలు పెట్టుకొని
నెగ్లెక్ట్ చేసేయకండి. అండ్ నాటు మందులు ఇట్లాంటివి వెరీ డేంజర్ ఒక్కోసారి. సో అట్లాంటివి చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన రొటీన్‌వి చేసినాక గానీ బేబీ ఏడుస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ సలహా తీసుకోండి. సో న్యూ పేరెంట్స్‌కి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మీకు చిన్న పిల్లలకు సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, డౌట్స్ ఏమన్నా కామెంట్స్‌లో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్.